ఎడ్యుకేషన్ కానీ ఆయన వ్యక్తిగతంగా కానీ విమర్శించలేదు, విమర్శించబోం కూడా. కానీ ఏంటంటే అప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తులే ఫస్ట్ అపోజ్ చేసిళ్ళు. ఎందుకంటే ఓ డమ్మీ 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 అని ఆయనే అన్నారు. మీ ఏ పార్టీ కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరు కూడా అనలేదు. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే ఆయన ఏదైతే ఆయన అధ్యక్షుని పెట్టిన తర్వాత ట్రోల్ చేయడం మొదలుపెట్టిళ్ళు. ఆయనే ఏదైతే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి నేను డమ్మిని కాదు, వచ్చి కొట్లాడండి నా దమ్ము ఉంటే అంటే మరి మీతో మీరు కొట్లాడుకోండి, మాకేం సంబంధం లేదు. ఎవరెవరు మేము డమ్మి అన్నారో దాన్ని వరుసగా పెట్టుకొని మీరే కొట్లాడుకొని దానికి సంబంధం లేదు, మాకు అవసరం కూడా లేదు. ఇప్పుడు ఏదైతే వీళ్ళు మాట్లాడుతూ ఎవరికి ఎవరు దోస్తాను, అసలు ఎవరు సూచించిళ్ళు, రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తెలిసిపోయింది. ఎందుకంటే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఎందుకంటే ఇప్పుడు మీరు మొత్తం చూపెడతా దాన్ని రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు సన్నిహితుడే, రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు అట్లా అని చెప్పేసి రేపు రేవంత్ రెడ్డి చెప్తాను అది కూడా చెప్తాను. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నడిచేది కూడా చెప్తాను. ఏ క్రమంలో వచ్చింది, ఎంసీఆర్ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి ఏ విధంగా నడుస్తుంది, ఇప్పుడు ఇక్కడ ఎవరి నోట్లో ఎవరు పెడుతున్నారు అన్నది స్వీట్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు అత్యంత సన్నిహితుడు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇక్కడ పెద్దలు కూడా ఉన్నారు, చాలా పెద్దలు కూడా పక్కకు నెట్టి చంద్రబాబు పక్కన ఎవరు నిలబడ్డది అన్నది, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు నిలబడ్డది అన్నది, ఆయన నోట్ల స్వీట్ పెడుతున్నది కూడా మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ఎందుకు ఎవరిని కాపాడుకోనికంటే రేవంత్ రెడ్డిని కాపాడుకోనికి మాత్రమే ఇది అధ్యక్ష పదవి ఏదైతే చంద్రబాబు నాయుడు మొత్తం ఢిల్లీ లెవెల్లో అయితే బీజేపీతో పెద్దలతో మాట్లాడి ఇది చేసిళ్ళు అన్నది వాస్తవం. ఎవ్వరు ఎంత కప్పుకొని చెద్దర్లా పండుకున్నా కూడా తెలిసిపోద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు సోషల్ మీడియా కాలం. ఎవరు దోస్తాను రేవంత్ రెడ్డిని మాకు బీజేపీతో చంద్రబాబు నుంచి జరిగిందని చెప్పేసి నేనేమంటున్నా, మాకు బీజేపీకి ఎక్కడ పొత్తు లేదు. కానీ బీజేపీకి కాంగ్రెస్ పొత్తున్నదంటే నేను లైవ్ లో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్తా. భువనగిరి పోదాం మనం. భువనగిరిలో మొన్న ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ ఎవరు పంచుకున్నారో, చైర్మన్ పదవిలో ఎవరున్నారో వైస్ చైర్మన్ పదవిలో ఏ విధంగా కుమ్మక్కై చేసుకున్నారు అన్నది అక్కడ మనకు బయటపడుతుంది. హుజరాబాద్ లో ఆ క్యాండిడేట్ ను ఓడగొట్టుకోనికి ఏ విధంగా కాంగ్రెస్ బీజేపీ జత అయిందో అక్కడ తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ వీళ్ళు ఎక్కడెక్కడ దోస్తానున్నది ఏ విధంగా. నేనేమంటున్నా, డైరెక్ట్ ముఖ్యమంత్రి అన్నాడు కదా, నేను మోడీ అంశాలను ముందు తీసుకుపోతాను కాబట్టి నా పార్టీలో ఉన్న వాళ్ళకి చాలా మందికి నచ్చట్లేదని. అంటే అది ఓపెన్ స్టేట్మెంటే కదా. నేను డైరెక్ట్ మోడీ సంబంధించిన అంశాలను ముందు తీసుకుపోతానంటే నువ్వు రాహుల్ని అపోజ్ చేసినట్టే. రాహుల్ నీకు టైం ఇస్తలేడు. నువ్వు 30 సార్లు 40 సార్లు పోయినప్పుడు నీకు ఎందుకు టైం ఇస్తలేడు? ఇప్పుడు ఇవన్నీ మనం చూసుకుంటే ఎవరికి ఎవరిని దోస్తాను, ఎవరిని నడుస్తుంది, ఎవరిని ఏదైతే పార్టీకి ఎవడు అధ్యక్షులను నియమిస్తున్నాడో తెలుస్తలేదా? ఇప్పుడు చంద్రబాబు ఈ అధ్యక్ష ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా కొంత లోపల భయం పట్టుకుందా? ఎందుకంటే ఒక స్ట్రాంగ్ అధ్యక్షుడు వచ్చాడు, ఆయన మాటలు కూడా చాలా తీవ్రంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా క్రిమినల్ కేసులు వేసి లోపలేస్తాను, ఇక నుంచి పార్టీ ఎట్లా నడుస్తూ చూస్తా అంటూ కూడా బెదిరిస్తున్నారు, వార్న్ చేస్తున్నారు. ఇప్పుడు పార్టీని మోయాలి ఆయన. భయపట్టిస్తే భయపట్టలు ఎవడు లేడు తెలంగాణ. ఇప్పుడు ఆయన వచ్చింది ఏంటంటే ఆయన డమ్మీ కాదు నిరూపించుకోమని ఫస్ట్. ఇప్పుడు ఆయన డమ్మీ అని వాళ్ళ పార్టీ వాళ్ళు అంటారు. ఆయనను పెట్టిన వెంటనే ఎవరు వేయండు? వాళ్ళ ఎమ్మెల్యే వేయండు కదా. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేనే రాజీనామా చేసి బయటికి వేయండు. ఒక్కడే గెలిచిండుగా పాపం, ఆయన ఒక్కడే మోచిండు కదా. గతం మొత్తం పాపం ఆయన మీద నడిచింది కదా. ఆయనే కాదని పోయిండు కదా. ఆయన కాదని పోయినప్పుడు ఇప్పుడు మా పార్టీ వాళ్ళ బీజేపీ పార్టీ ఎవరిని తీసుకుంటే మాకేంది, ఎవరిని తీసుకుంటే మాకేంది. నిన్ను డమ్మీ 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 అని బీజేపీ వాళ్ళు అన్నారు. నువ్వు నచ్చకనే బయటికి ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోయిండు. తీసుకురా, అవసరమైతే సంప్రదింపులు చేసి ఆ రాజాసింగ్ని తీసుకురా, నువ్వు డమ్మీ కాదని నిరూపించుకుంటావు. అంతే తప్ప దీనికి ఏమున్నదండి? తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపించట్లా. నిన్న మాట చూస్తే మీరే డైరెక్ట్ స్పీకర్ కి రాజీనామా లేఖ రాయాలి, పార్టీ అధ్యక్షుడు రాసి పార్టీ అధ్యక్షుడి నుంచి మీరు పంపించడం ఎక్కడదని చెప్పేసి అఫ్కోర్స్ రాజాసింగ్ వదిలేసింది కనిపిస్తుంది. రాజాసింగ్ ఇప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడు అన్నది అప్రస్తుతం. ఎందుకంటే ఆయన రాజీనామా చేసిండు, దాని తర్వాత ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తాడా లేదా, పార్టీకి అయితే రాజీనామా చేసిండు. రాజీనామా చేసిన తర్వాత పార్టీ కూడా సంప్రదిస్తలేదంటే వాళ్ళ ఎమ్మెల్యేల మీద వాళ్ళ కార్యకర్తల మీద ఎంత ఏదైతే నమ్మకం ఉన్నదో ఎంత ప్రేమ ఉన్నదో తెలిసిపోతుంది. అదే విధంగా వాళ్ళ కార్యకర్తలు కూడా కోరుకోలేదు. ఏదైతే చాలా మంది చాలా విధాలుగా సోషల్ మీడియాలో కూడా మనం చూసినాం. ఎందుకంటే బీజేపీ కార్యకర్తలే పెడుతున్నారు అసలు ఈ కరెక్ట్ కాదు, ఈ క్యాండిడేట్ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక హార్డ్వేర్ ఎంప్లాయీని రిక్రూట్ చేసుకున్నట్టున్నది అంతే తప్ప. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో హార్డ్వేర్కి సంబంధించిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీని పెడితే ఏమవుతుందండి? ఏం రాదు. వాస్తవంగా ఏంటంటే ఆయన డమ్మీ అని ఆయన నోట్లకి వెళ్ళినప్పుడే అసలు నాకే అర్థమవుతుంది అసలు ఏ విధంగా ఆయన చూస్తే కొంత నాకు ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది. ఎందుకంటే వ్యక్తిగతంగా నరసింహరావు గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నరసింహరావు గారు, రాజాసింగ్ ఎగ్జిట్ తర్వాత ఆయన ఒక్కడే గెలిచింది. ఒకానొకప్పుడు ఈవెన్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం విడిపోయేటువంటి టైంలో కూడా అంతటి హీట్లో కూడా గెలిచినటువంటి వ్యక్తి రాజాసింగ్ మాత్రమే. సో ఆ తర్వాత నుంచి కూడా అప్రతిహతంగా రాజాసింగ్ గెలుస్తున్నారు. పార్టీని ఒక సందర్భంలో ఒక్కడే భుజాలపైన మోసిన శాసనసభలో.
అట్లాంటి రాజాసింగ్ బయటికి వెళ్ళిపోతే ఎవరు కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయట్లేదా? లేఖ రాస్తే స్పీకర్కే రాయాలి, అధ్యక్షుడికి రాసి ఇది జాతీయ అధ్యక్షులకు పంపిస్తాం అని మాట్లాడుతున్నారంటే, మిగతా వాళ్ళు మద్దతు ఇవ్వట్లేదంటే, రాజాసింగ్ను బుజ్జగించట్లేదంటే అందరి ఆలోచన సేమ్ రాజాసింగ్ లాగానే ఉందనుకోవాలా? పార్టీ అధ్యక్ష విషయంలోనే ఇట్లాంటి కొన్ని లీక్స్ బయటకు వస్తున్నాయి అనుకోవాలా? అంతర్గతంగా ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ని? శ్రీకాంత్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులకు, మన ఐ న్యూస్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ శుభ సాయంత్రం. మొట్టమొదటిసారిగా గత 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. అంతకుముందు జనసంఘ్ అనేటువంటి పేరుతో. 80 నుంచి మనం చూసుకున్నట్లయితే అవి ఒక 20 సంవత్సరాలు, ఇది ఒక 25 సంవత్సరాలు, 45 ఇయర్స్ బీజేపీ ప్రస్థానంలో మొట్టమొదటిసారిగా అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఒక అధ్యక్ష బాధ్యత, అధ్యక్ష పదవి మీద ఇప్పుడు జరిగినటువంటి చర్చ భవిష్యత్తులో ఇంతకుముందు నేను ఎప్పుడు ఎక్కడ వినలేదు, చదవలేదు. కారణం ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వరుసగా 3 టర్ములు కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల ఆశావాహుల యొక్క సంఖ్య పెరిగిపోయింది. ఈ పెరిగిపోవడం ఎక్కడ దాకా వెళ్ళిందంటే, ఇందాక మీరు ఒక 2-3 సార్లు శ్రీకాంత్ గారు మీరు ఈటలని తప్పించడం అన్నారు. అసలు తప్పించడం అనేటువంటిది ఎప్పుడు ఏర్పడుతుందంటే, ఒక సీట్లో ఆయన కూర్చున్నప్పుడు ఆ స్థానంలోంచి కాదు అని పక్కకు జరిపినప్పుడు మాత్రమే తప్పించడం అనేటువంటి పదం వాడాలి. ఇక్కడ తప్పించడం, అడ్డుకోవడం అనే పదం ఇంకా బాగుంటుందేమో. అయితే ఒక్క నిమిషం, నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఆయన ఆశించాడు, బహుశా పార్టీ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఈ ఆశించడంలో కూడా మొట్టమొదటిసారిగా ఒక 6 నెలల నుంచి మనం జనవరి సంక్రాంతి దగ్గర నుంచి రేపే అధ్యక్షుడు ఎన్నిక, రేపే ఎన్నిక, రేపు పలానా వ్యక్తి అవుతున్నాడు, 30వ తారీఖు నాడు బాధ్యతలు స్వీకరిస్తున్నాడని మీడియాలో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో విపరీతమైనటువంటి ప్రచారం చేసుకున్నారు. ఎవరు చేసుకున్నారు అంటే, ఎవరైతే ఆశించారో ఆ పదవులు ఆశించినటువంటి 1, 2, 3, 4, 5 వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. మీరు మధ్యప్రదేశ్ ఎన్నికలు తీసుకోండి, రాజస్థాన్ ఎన్నికలు తీసుకోండి, ఒడిశా తీసుకోండి, ఛత్తీస్గఢ్ తీసుకోండి, 4 రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఎంపికలు జరిగినటువంటి సందర్భాల్లో బీజేపీ అధిష్టానం అనూహ్యంగా మన మీడియా గానీ, విశ్లేషకులు గానీ, రాజకీయ ప్రతిపక్ష పార్టీలు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరి అంచనాలు అందనీయకుండా ఒక అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకుని ముందుకెళ్తుంది. ఇక్కడ కూడా బహుశా ఇక్కడ ఇప్పుడు ఒక 4 మాకు కావాలని పోరాటం చేస్తున్నారు. ఈ 4 పోరాటం చేస్తున్నటువంటి సమయంలో ఒక సైద్ధాంతిక భావజాలం ఉన్నటువంటి వ్యక్తి, సౌమ్యుడు, ఇందాక వారు చెప్పినట్టుగా చాలా కాలం లాయల్టీగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి అతనికి ఇచ్చుంటారు తప్ప, ఇంకా మిగిలినటువంటి దాంట్లో అతని యొక్క బలం ఏంటి, అతని పర్సనల్ ఏంటి అనేటువంటి విషయం అసలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విషయంలో అంటే మీరు అన్నారు నరసింహరావు గారు, ఇప్పుడు ఏ నిర్ణయమైనా రాజకీయ నిర్ణయం ప్రజల్లోంచి ఏదైతే చర్చ నడుస్తుందో దాని ప్రకారం రాజకీయాలు జరుగుతాయని ఎవరైనా భావిస్తారు. ప్రస్తుతానికి తెలంగాణలో ఒక బీసీ ఉద్యమం నడుస్తుంది, రానున్న కాలంలో తీవ్రతరం కాబోతోంది. ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రిని ఫస్ట్ మొదలుపెట్టిందే భారతీయ జనతా పార్టీ, ఆ తర్వాత అదే లైన్లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అంటున్నారు. సో ఆ అంశాన్ని అట్లా పెడదాం. సో వాళ్ళు ఆల్రెడీ రాష్ట్రాన్ని పాలించారు కాబట్టి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, కొంతమంది నేను నిన్నటి నుంచి బీసీ వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది మేధావులతోటి, బీసీ నాయకులతో మాట్లాడితే, బీసీల భుజాలెక్కి అధికారంలోకి వచ్చి వాళ్ళు గెలిచి ఈరోజు బీసీలనే తన్నేస్తున్నారు. బీసీలు అడగడం తప్ప రాష్ట్ర అధ్యక్షుడిగా, సరే పార్టీ సిద్ధాంతం అయితే ఓకే ఉండొచ్చు, తమిళనాడులో లేనటువంటి పార్టీ సిద్ధాంతాలు ఏఐడిఎంకే నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నయనా నాగేంద్రన్ తీసుకున్నప్పుడు, అంతకుముందు అన్నామలైని తీసుకున్నప్పుడు, మరి తెలంగాణ రాజకీయాలు ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాయి కదా, ఇక్కడ పొత్తు కూడా అవసరం లేదు బీజేపీ గట్టిగా పనిచేస్తే. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ తెలంగాణలో మా బీసీ ముఖ్యమంత్రి అనేటువంటిది ఒక ప్రాజెక్ట్ చేశారు. ఇప్పుడు మీకు మళ్ళీ రేపు ఇంకొక 3 సంవత్సరాల పాటు, 3.5 సంవత్సరాలు మళ్ళీ మనకు ఎన్నికలకు ఉంది. ఈ పార్టీ అధ్యక్ష పదవి అనేటువంటిది ఒక 3 years అనుకుంటా, నాకు తెలిసి 3 years కాబట్టి మళ్ళీ మార్చుకునేటువంటి అవకాశం ఉంది. అప్పుడు బీసీకి ఇవ్వచ్చు, లేదా బీసీ ఓసీ పార్టీ అధ్యక్షుడు ఓసీగా ఉండి ముఖ్యమంత్రి బీసీగానే కూడా ఇవ్వచ్చు. అట్లా అది కాదు మనం బీసీ, దేనికంటే ఆల్రెడీ వాళ్ళు ఎవరు ప్రొజెక్ట్ చేయకముందు బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటన చేసి ఎన్నికలకు వెళ్ళినటువంటి చరిత్ర మన రాష్ట్రంలో విభజన తర్వాత ఆ యొక్క పార్టీయే చేసింది. సరే, దానికి ఎంతమంది ఎన్ని సీట్లు వచ్చాయి, ఎంతమంది ఓటేశారు, ఎంతమంది బీసీలు మనస్ఫూర్తిగా ఆ యొక్క నిర్ణయాన్ని ఆమోదించారని పక్కన పెడితే, కొంచెం మంచో చెడో ఒక విషయంలో బీసీలకు చేసింది అయితే ఆ పార్టీయే, ఏది ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. సరే, ఇక్కడ మనం కొద్దిసేపు మళ్ళీ మనం రాజాసింగ్, ఈటల ఈ విషయాలకు వచ్చినట్లయితే ఒక్కసారి నేను ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తాను. ఆంధ్రప్రదేశ్ లో
బయట నుంచి వచ్చినటువంటి కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి తీసుకున్నారు. అవును. పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు. అవును. ఇచ్చిన తర్వాత అధ్యక్ష ఆ యొక్క టర్మ్ పూర్తయిన తర్వాత ఆయన 2 నెలలకో 3 నెలలకో పార్టీ వదిలి బయటకు వెళ్ళిపోయాడు. అంటే ఇప్పటిదాకా మనం చూసినటువంటి ఎవరైతే నేను ఇందాక 45 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులుగా ఉన్న వాళ్ళందరూ కూడా సైద్ధాంతిక భావజాలం RSS నేపథ్యం ఉన్న వాళ్ళు, ఏపీ